అది సుబ్బు, అలా జరిగింది. ఏమైనా మేడం గారు లేకపోతే మీకు ఇబ్బందిగానే ఉంటుంది సార్. ఏం చెప్పండి సుబ్బు, వాళ్ళు ఉన్నా ఒకలా బతకలేదు, వాళ్ళు లేకపోయినా ఒకలా బతకలేదు. అయ్యగారు అయ్యగారు, ఏంట్రా చేతిలో పట్టు తిరుగుతున్నావు? చీపిరి మీ ఆవిడలో లేదా? అమ్మగారిని చూసి మా ఆవిడే ఊరికి వెళ్ళిపోయింది. అన్ని పనులు చేసుకోలేక ఒక్కనే చచ్చిపోతున్నాను అయ్యగారు. చివరికి నన్ను భార్యా బాధ్యతల సంఘానికి అధ్యక్షుని చేసేలా ఉన్నారా సార్? రారా, నువ్వు ఒక్కడే తక్కువయ్యో సార్. ఇన్నాళ్ళకి నా శ్రమ ఫలించింది సార్. కాలనీలో ఏ ఆంటీ అయినా వాంతులు చేసుకుందా? అది కాదు సార్, రచయితగా నేను విజయం సాధించాను. కంగ్రాట్స్ చెగోడి. ఏ సీరియల్ కి డైలాగ్స్ రాస్తున్నావు? సీరియల్ కాదు సుబ్బు, పైల్స్, ఫ్రిస్టిల్లా, హెర్నోసి, హెర్నియా. ఏంట్రా ఈ జబ్బుల గురించి యూట్యూబ్ లో ఉన్న స్క్రిప్ట్ రాసావా? లేదు సార్, ఈ జబ్బులన్నిటికీ సంప్రదించండి డాక్టర్ శంకర్ రావు వంకర. ఈ వంకరోడు ఎవరు? నా చేత పాంప్లెట్ రాయించిన దేవుడు ఆయన. ఆయనేమనొద్దు. ఓహో, మూల సంఖ్య కోసం ఈ వంకర శంకర్రావు దగ్గరికి వెళ్ళావన్నమాట. అవును సార్, ఆయన పేరు శంకర్ రావు, ఇంటి పేరు వంకర. సర్లే, ఇప్పుడు ఏమంటావు? లైఫ్ లో మొదటిసారి నా పేరు గోడ మీద చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అందుకే మనందరికి పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. పార్టీయా? మందు పార్టీయా? అవును, అందం మందు పార్టీయే సార్. ఓ 2000 ఇవ్వండి, మీకు పార్టీ ఇస్తాను. నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే పార్టీ ఇస్తావా? పోరా సార్, మళ్ళీ మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. నమ్మకండి సార్, గోడ కొట్టిన సున్నం చెగోడికి ఇచ్చిన డబ్బులు ఎప్పటికీ తిరిగి రావు. సుబ్బు, నువ్వు మాట్లాడకు. సార్, మీరు డబ్బులు ఇవ్వండి. అయినా నేను రాజ్యం వచ్చే వరకు ముందు ముట్టకూడదు అనుకుంటున్నా. మేము ముట్టుకుంటాం సార్, మీరు డబ్బులు ఇవ్వండి. అయినా నువ్వు మా రాజ్యం గారి పార్టీ కదా, నన్ను డబ్బులు అడుగుతాడు. ఆవిడ లేదు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఏటీఎం లో డబ్బులు లేకపోతే కార్డుకి ఎక్కేసి పనికి అనిచ్చేస్తారు కదా, ఇది అంతే. నా దగ్గర స్వైపింగ్ మిషన్ లేదు, పోరా. సార్, ఓ 2000 ఇవ్వండి, మళ్ళీ ఇచ్చేస్తాను. ఇంటి బయటికి గంటేరా. ఏదో మందు పార్టీ అంటున్నాడు అయ్యగారు. నీ క్వార్టర్ నీకు నేను శాంక్షన్ చేశాను రా. ఏంటి ఇక్కడ నిలబడి ఉండవు? పద 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 పద. మేడం ఊర్లో లేదు కదా అని సార్కి మస్కా కొట్టి మందు పార్టీ ఇప్పిద్దామంటే మిస్ అయింది. ఇదొకటి, కావాల్సినప్పుడు మోగదు, వద్దంటే మోగుతూనే ఉంటది. అలా బావా, ట్రైన్ దిగాను, కాసేపట్లో వచ్చేస్తాను. హలో, ఏవత్తిది? ఫోన్ చేసి సగం మ్యాటర్ చెప్పింది. రీడైల్ చేద్దాం. హలో బావా, లోకల్ ట్రైన్ ఎక్కాను, రైల్వే స్టేషన్ కి వచ్చి పికప్ చేసుకో. హలో, మీరెవరండి? ఓ బావా, ఇప్పుడు వేళాకోళం ఏంటి? ఆయన ఈ ట్రైన్ సౌండ్ కి సరిగ్గా వినిపించట్లేదు. హలో, స్టేషన్ కి వచ్చాక మాట్లాడుకుందాం. లింగంపల్లి స్టేషన్. ఇది వద్దో గాని నిద్ర లేచే టైంకి కాఫీ కప్పుతో ఎదురైన మర్దలాగొచ్చింది. వాడేసుకుంటా. అవును సార్. సార్, మళ్ళీ వచ్చావు. ఇప్పుడు 2000తో పాటు మీ కార్ కీస్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 2000తో పాటు కార్ కూడా తీసుకుని పారిపోదాం అనుకుంటున్నావా? పిడక మొహమోడా, ఊరు నుంచి మా మర్దలు వస్తుంది, స్టేషన్ కి వెళ్ళి తీసుకురావాలి. నీకు మరదలుందా? నాకు మరదలు ఉండకూడదా? అంటే అలా కాదు. నువ్వు ఉండు సుబ్బు బాబు. ఇదిగో చెక్కోడి, అయ్యగారికి పెళ్ళయింది, అయ్యగారికి మరదలున్నారు. నాకు పెళ్ళయింది, నాకు మరదలుంది. పెళ్లి కాలేదు, నీకు మరదలు ఎక్కడుంది? అంటే ఏంట్రా, పెళ్లి కాలేదు మరదలు ఉండకూడదా? ఉండకూడదు. మరదలు కావాలంటే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకునేది పెళ్ళం కోసం కాదా, మరదల కోసమా? ట్రాక్ పక్కకెళ్తుంది, విషయం ఏంటో చెప్పు. మరదలు వస్తుంది సార్, డబ్బులు కావాలి. పోనీలేండి సార్, వీరికి మనం కాకపోతే ఇంకెవరు ఇస్తారు? ఆ డబ్బులు ఏదో నేను ఇచ్చేస్తాను. ఇదిగో చెకోటి, 2000 అన్నావు కదా. 2000 కరెక్ట్, 2000 ఉంటాయి. సార్, కార్ కీస్ ఇవ్వండి. నేను చచ్చినా ఇవ్వను. సుబ్బు, ఆప్షన్ లేదు, బండి కీసి ఇవ్వు. తొందరే. ఏమండి, 6 గంటల్లో వస్తాను, పార్టీకి అంతా రెడీగా ఉండండి. వద్దన్నాను కదా. ఊరుకోండి సార్, మా మరదల ముందు నేను గ్రేట్ గా కనబడకూడదా? ఒర్రే, నువ్వు పిసికిన చాలు కానీ ఇలారా, ఇలారా రా. ఊరే ఆంతం, ఈ పార్టీ మాత్రం చాలా గ్రాండ్ గా జరగాలరా. ఈ 500 పెట్టుకుని గ్రాండ్ గా చెప్పండి. గ్రాండ్ గా పార్టీ చేయాలి 500తో. ఓరి వీడి వేషాలు. సుబ్బు, ఈ చెవుడిగాడు ఇంకా రాలేదండి.
ట్రైన్ ఇంకా రాలేదేమో సార్. పొట్టిదే సుబ్బాబు కళ్ళు బాటలు చూపించి విసికి అంటాడు. అంటే ఏంట్రా? వాడికి మరదలు ఎక్కడండి? వాడికి చుట్టాలు ఉన్నారో లేరు కూడా తెలీదు. సర్లేరా, తీసుకొస్తాను వెళ్ళాడు కదా, ఏం చేస్తాడో చూద్దాం. అవును సార్, ఎవరికైనా ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ ఇవ్వడానికి ఏమైనా పరీక్ష సుబ్బబాబు? వాడు నీ బండి తీసుకుని పారిపోయి ఉంటాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మీట్ మై మర్దర్ ప్రిన్సెస్ ఆఫ్ పిఠాపురం. ఏది ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. అందరికీ నమస్కారం, నా పేరు కళ్యాణి. కళ్యాణి ఏ ఊరు మందే? పిఠాపురం. నీకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఓ, ముగ్గురున్నారు. ఓరే, వాళ్ళకు కూడా బావ నేనే గానీ నువ్వు దూరం ఉండు. అది చెప్పాలా వద్దా? చెప్పడానికి ఏముంది, నీ పేరు ఆముదం, మీ ఆవిడ పేరు ఐషు. భలే చెప్పేసేవే. ఇంకా చెప్పుద్దు కానీ నువ్వు పక్కుండా. నమస్కారం అండి, మీరు గ్లోయింగ్ భాస్కర్ కదా? అవునవును, నీకెలా తెలుసు? మా చెక్కోడి బాబా ఎప్పుడు మీ గురించి చెప్తుంటాడు సార్. మా సార్ పెద్ద పులి సింహం అంటూ ఎప్పుడు మీ గురించి పొగుడుతుంటాడు. ఏంటో నెట్టు పిచ్చి ప్రేమ. ఇదేంటిది నాకన్నా ఎక్కువ బిస్కెట్లు వేస్తుంది? పోన్లే, అది కూడా మన మంచికే. ఇదిగో సుబ్బు, తిండి తినకపోతే ఇలా బక్కగానే ఉంటావు. మా బావ చూడు, చక్కగా తింటాడు, బోల్డ్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తాడు. అబ్బా, చెగుడి వాడి గురించి నీకు బాగా తెలుసే. మా చెక్కడి బావ సూపర్. ఇసుక నుంచి నూనె తీస్తాడు, గుజరాత్ లో కూడా పంట పుట్టిస్తాడు. ఓరే, నీకు మందు తేయడానికి బోల్డ్ అని డబ్బులు ఇచ్చాను కదా, తెలీదా? చెగుడి నీ మరదల ముందు బాగుండదురా. పర్లేదండి, మా బావ సంతోషంగా నాకేది ఎక్కువ కాదు. నేను ఇప్పుడే ఆమ్లెట్ వేసుకొస్తాను. కిచెన్ ఇటు అటు ఇప్పుడే వస్తాను. చూసి చాలు కానీ మంది ఇస్రాయలా. అయ్యగారు, మన మరదలకి ఆమ్లెట్ ఏటో రాదనుకుంటా, నేను పోయి నేర్పుతాను అయ్యగారు. ఒరే ఆముదం, అది నా మరదలు. ఏమన్నా నేర్పియాలంటే నేను నేర్పిస్తా, నువ్వు కూర్చో. అరే భాస్కర్, నువ్వెందుకు వచ్చావురా? నన్ను క్షమించరా భాస్కర్, నేను ఇల్లు వదిలి వచ్చేసాను, ఇంక వెళ్ళను. ఏంట్రా, ఏమైంది? దాంతో అన్ని గొడవలేరా, ఇక నీ చెల్లిని భరించడం నా వల్ల కాదు. అసలు ఏమైందో చెప్పరా? ఎన్ని చెప్పమంటారా? నిన్నేమో గుడికి వెళ్దామంది. మగాళ్ళు బార్కి వెళ్తారు, ఆడాళ్ళు గుడికి వెళ్తారు, అది కామన్ కదండి. మీరా పెళ్లి కానీ ఎదవే, నీకేం తెలుసురా మా కష్టాలు? ఆడ సంగతి వదిలే, అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పు. నాకు ఇష్టం లేకపోయినా తనతో గుడికి వెళ్ళాను. మంచిదేగా, ప్రాబ్లం ఏంటి? అది కాదురా, ముందేమో ప్రదక్షిణాలు ఉంది, ఆ తర్వాత దండం పెట్టమంది, ఆ తర్వాత హుండీలో డబ్బులు ఏమంటుందిరా. అన్ని చేసావా? అన్ని చేశానురా. తిరిగి వచ్చేద్దామంటే గుళ్ళో కాసేపు కూర్చోమంటుంది. సర్లేరా, ఎవరు చేదస్తాలు వాళ్ళవి. అందుకే దాంతో పోట్లాడి ఇక్కడికి వచ్చేసాను. అదేం పొట్లాటరా, గుళ్ళో కాసేపు కూర్చొని వస్తే సరిపోయింది కదా. అన్ని కానిష్టమేనా? అది కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా? అసలు గుళ్ళు ఎందుకు కూర్చోవాలరా? అంతకు ముందు ఉండిలో డబ్బులు వేసి ఉంటాం కదా, దేవుడు మనసు మార్చుకుని మన డబ్బులు మనకి ఇస్తాడేమోనని కాసేపు కూర్చొని ఎదురు చూస్తాం అంతే. అయ్యో, అది కాదు సార్, ప్రతి గుళ్ళోనూ ఒక విగ్రహం కింద యంత్రం వేస్తారు. అక్కడ మనం కూర్చోవడం వల్ల దాంట్లో ఉన్న శక్తి కొంచెమైనా మనకు తగులుతుందని నమ్మకం. అవన్నీ నాకు తెలియదు. నీ చెల్లికి 2 రోజులు విడాకులు ఇచ్చేసాను రా. ఇంతకీ మా చెల్లిదిరా ఊరెళ్ళిందిరా. మందు సెటప్ రెడీగా ఉంది కాబట్టి నేను వెళ్ళి చిలకని తీసుకొచ్చేస్తాను. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. బావా, సింగిల్ ఎగ్ ఆమ్లెటా, డబుల్ ఎగ్ ఆమ్లెటా? అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే. ఉడుకు పుట్టి ఇల్లినాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు పోరు తీరాలిలే. ఏంట్రా, చిలకం కూడా తెచ్చేసుకున్నావా? తను మరదలరా? అలాగన్నయ్యా, మన మరదలు ఎప్పుడు వచ్చింది? అదేట్రా, నువ్వు నన్ను బాగుంటావుగా. మరి నువ్వు మరదలు అంటున్నావుగా. ఇదిగో, అందరికీ ఆమ్లెట్ తెస్తాను, ముందు మందు పార్టీ చేసుకుని మా బావ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోండి. కంగ్రాట్స్ అన్నయ్య, ఏం సాధించావు? తన నా మరదలు, సార్ మరదలు కాదు, సాధించింది కూడా నేను, సార్ కాదు. కంగ్రాట్స్ చెకోడి, నీకు అందమైన మరదలు ఉంది. ఆ సంగతి నాకు ఈ రోజే తెలిసింది. మా ఆవిడ నాకు చెప్పకుండా వెళ్ళింది, నువ్వు మీ ఆవిడికి చెప్పకుండా వచ్చావు. భలే ఉందరా బా.
బావ కదరా అన్నయ్య. అన్నే కాదు బావా. అన్నయ్య బావా. అన్నయ్య. బావా. మందు వాసన. ఎవరు నువ్వు లోపలికి వచ్చుకోండి. ఓం తుస్. మేము భగవంతుని దూతం ఉన్నాయన, లోపల ఉంటాం బయట ఉంటాం. అయితే మాత్రం లోపలికి వచ్చేస్తావా? పో బయటికి. మందు ముందు అందరూ సమానులే నాయనా, బీదా గొప్ప భేదం లేదు. అదేం కుదరదు, నువ్వు వెళ్ళు. అన్ని దానాల్లోకి మందు దానం గొప్పది నాయనా. ఓం తుస్. రావు అతను దాగే ఒక పెగ్గు వల్ల మనకేం పోదు. అరే భాస్కర్, భోజనానికి ముందు ముద్ద తక్కువైనా పర్లేదు, అదే మందుకు ముందు ఒక పెగ్గు తక్కువైనా ప్రాబ్లం రా. ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు. లే లే. ఏం చెయ్యి ఏం చెయ్యి, ఒక అందమైన అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. ఆమె రాగానే నీ జీవితమే మారిపోతుంది. ఫోన్లేండి సార్, ఓ పెక్కిపోద్దాం. బావా, ఆమ్లెట్ లో ఉల్లిపాయలు వేయాలా? నీ చరణం కమలం కులం, నా హృదయం పదిలం పదిలం, నీ పాదాలే రసవేదాలు, నన్ను కరిగించు నవనాదాలు. ఆహా, ఏమి మందం ఏమి మందం. మందం కాదురా, ఏ మందం అనాలి. అమ్మాయి ఇట్లారా, ఆశీర్వదిస్తాను. వద్దులే స్వామి, ఇప్పటికే దానికి ఆశీర్వాదాలు ఎక్కువ అయిపోయాయి. గొడవ మీరు. అమ్మా కళ్యాణి, నీకు చికెన్ పకోడీ చేయడం వచ్చా? వచ్చు బావా. చేసే చికెన్ ఫ్రిడ్జ్ లోనే ఉంది, నేను వచ్చి చూపించేదా? నువ్వేం చూపించనక్కర్లేదు, అది చూసుకుంటది. నువ్వు ఆగో, వంటగది గురించి నీకేం తెలుసు? పదమ్మా నేను చూపిస్తా. పద. ఏంట్రా చెగుడి, నీ మరదలు నన్ను బాగుంటుంది. నీది మామూలు అందమా సార్, ఎవరైనా ప్లాట్ అవ్వాల్సిందే. అవునరా భాస్కర్, నీ అందం వయసు చార్మింగ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అవును, నేను కూడా ఎంతకాలం అదే పని చేశాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు పెళ్ళి? ఎస్, ఐ వాంట్ టు మ్యారీ. ఏంటి ఇంగ్లీష్ కూడా? అవును, నాకు అన్నీ ఉన్నాయి, ఒక అమ్మాయి తప్ప. అయితే బయటికి వెళ్ళి ఎత్తుకో, ఇక్కడ ఎవరు లేరు. అయినా నిన్నెవరు చేసుకుంటారు? నన్ను ఏ అమ్మాయినా చేసుకుంటుంది. ఎందుకో తెలుసా? ఇంతకాలం అడుక్కుని నేను 10 లక్షలు కేజీ బంగారం సంపాదించాను. ఇంత గడ్డ వేసుకుని ఉన్నా నీకు పెళ్ళేంటే? ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసేయచ్చు సార్. అమ్మని. రాజో 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 సార్ రాజో సార్, మేడం ఇక్కడ లేదు సార్. లేదు సుబ్బు, ఈ వంకాయ నా రాజ్యం చేతిలో ఉడికిన వంకాయ. రాజో రాజో. కాదు భాస్కర్, ఈ గుత్తొంకాయ కూర ఈ అమ్మాయి చేసింది, సూపర్ గా చేసింది. తను అంతే, తను ఏది చేసినా సూపర్ గా ఉంటది. ఒరే ఆముదం, అనవసరంగా దాన్ని పొగడకు. నువ్వు పోరా, నీకు కుళ్ళు. పాపా, ఈ గుత్తొంకాయ కూర సూపర్. పాపా, వెళ్ళేటప్పుడు 4 గుత్తొంకాయలు పెట్టు, రాత్రికి తింటా. అలాగే అమ్ముదాం బావా. ఇదిగో కళ్యాణి, అందరి బావా అనకు. ఈడు ఇంట్లో పనోడు, ఈ ఇంట్లో మనిషి కాదు. ఇదిగో చెక్కోడి, నేను కష్టపడి పని చేసుకుంటూ తింటున్నా, నీలా కబుర్లు చెప్పుకుంటూ కాదు. ఆపండ్రా, ఇంతకీ నా రాజ్యం ఎక్కడుంది? రాజో రాజో. వాళ్ళ పుట్టినలో ఉంది బావా, ఇది నేను చేసిన గుత్తొంకాయే. అవునా కళ్యాణి, నిన్ను చూస్తుంటే అచ్చం మా రాజ్యమే గుర్తొస్తుంది. బాధపడకు భాస్కర్, బెల్లం కళ్ళకు వచ్చినా గుర్తుకొచ్చినా బాధపడకూడదు. నాకేడుపు వచ్చేస్తుందా? ఇదిగో అమ్మాయి, చెట్టంత మనిషి బెల్లం గుర్తుకొచ్చి ఏడుస్తుంటే చూస్తూ ఊరుకుంటాయంటమ్మా, కాస్త ఓదార్చొచ్చుగా. అది నాకు ఒక్కడికే మరదలు, మీ అందరు కాదు. ఇదిగో చెక్కోడి, అయ్యగారు అలా బాధపడతా ఉంటే అడ్డుపడతావేంటి? వీడికి నీ సొమ్మే తప్ప నీ మీద ఏ శ్రద్ధ లేదు. చూడు ఆయన, మరదలంటే చెట్టు మీద జామ పండు లాంటిది. ఓపిగ్గా చెట్టు ఎక్కి కోసుకోవాలి గాని రాయి పెట్టి కొట్టకూడదు. మధ్యలో నీ సామెత ఏంట్రా? నీకు మా ఇంటికి ఏం సంబంధం లేదు, అది నా మరదలు. నువ్వు నోరు మూసుకుని కూర్చో. ప్రతి మరదలు బెల్లం కావాలని రూల్ లేదు బాబు. ఆడపిల్లలు 10 లక్షల క్యాష్, 1 కేజీ బంగారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళనే కోరుకుంటారు. ఏయ్, అన్నం తినేప్పుడు మాట్లాడకూడదు. చెగోడి, నిన్ను భోజనం చేయి, కూర్చో. ఎలా చెయ్యాలి సుబ్బు? సుబ్బు, ఇంకో గుత్తొంకాయ ఏమంటావా? వద్దులే, తను గుత్తొంకాయకి లిప్స్టిక్ కి దూరంగా ఉంటాడు. ఏం కళ్యాణి, నిజంగా ఈ గుర్తుంటే నువ్వే చేసావు, మా ఆవిడ రాలేదా? ఈయనొకడు కావాలని అంటుండో మందులు అంటుండో తెలియట్లేదు.
ఇదిగో భాస్కర్, మా చెల్లి రాలేదయ్యా. మా చెల్లి వచ్చేదాకా ఈ అమ్మాయినే మా చెల్లి కుదరదండి. నా మరదలు ఇంకో మరదల్లా ఎలా అనుకుంటారు? చెకోటి ముందు భోజనం చేయి, కూర్చో. ఎలా చెయ్యాలి సుబ్బు? ఆయనేమో పిల్లం గుర్తొస్తుంది అంటాడు, ఈడేమో డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాడికే మరదలు అంటాడు, ఇదేమో కనబడ్డోళ్ళకంతా వంకాయలు వేసేస్తుంది. ఎందుకయ్యా అంత కోపం? కష్టాలు మరదలున్న వాళ్ళకి గాని మెంతులు అమ్ముకునే వాళ్ళకి వస్తాయా? తట్టుకో నాయనా, తట్టుకో. ఒక గుత్తొంకాయ నాకు కూడా వెయ్యమ్మా. ఒరే, నువ్వు సామెతలు చెప్తే సంపేస్తా. ఓం తుస్. రాజ్యం ఇంకో గుత్తొంకాయ ఇవి. సార్ అరే భాస్కర్, ఇవాటి నేను కూడా ఇక్కడ పడుకుంటాను. వద్దురా, మా చెల్లి ఎదురు చూస్తుంటరా. దాని మొఖం, దానికి గుత్తొంకాయ కూర వండడం రాదు, మొగుడు కోసం ఎదురు చూడటం కూడా రాదు. ఓ నైట్ ఇక్కడ ఉండిపోయి నా మరదలు ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదరా, నేనుండగా అది కుదరదు. హలో హలో రాజ్యం, రాజ్యం, హలో హలో. ఎవరు బావా? అక్క ఫోన్ చేసిందా? అవును, కిచెన్ రూమ్ లో బొద్దింకల గురించి, కొత్తగా వచ్చిన నెక్లెస్ల గురించి అడగడానికి ఫోన్ చేసి ఉంటది. నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయికి అయితే అలాంటి షాపులు 10 తిప్పుతాను. అయినా నిన్నెవరు చేసుకుంటారు? డబ్బున్న వాళ్ళకే ఇప్పుడు పాప అయినా పీప అయినా. చూస్తా ఉంటే నువ్వే పీపల్ మీద పీపల్ తాగేస్తున్నట్టుగా ఉన్నావు కదా. డబ్బున్నవాడు ఏం చేసినా బాగుంటుంది కాదు పాప? అవును బావా, నువ్వు చెప్పింది నిజమే. అమ్మాయి కొన్ని మంచినీళ్ళు తీసురా. అందరికి మందు ఎక్కువైపోయింది, సర్దేయండి. ఇంకా ఇంతకాలానికి నాకు ఈ పెళ్లి చేసుకోవాలని కోరిక కలగడం ఏమిటి? అదే టైంకి ఈ చెకోడి గారి మరదలు ఇక్కడికి రావడం ఏమిటి? అంతా దైవలీల. ఓం తుస్. ఒరే, నిన్ను చంపేస్తే జైలుకి వెళ్తా. వాడు ఏం మాట్లాడుతుంది సార్? ఇదిగో బావా. థ్యాంక్స్ అమ్మా. నీళ్ళు ఇచ్చావు కదా, పద. ఎక్కడికి రా చెకోడి? సుబ్బు వచ్చి ఈ ఫ్లాట్ లో పడుకుంటాడు సార్, నేను నా మరదలు వెళ్ళి ఆ ఫ్లాట్ లో పడుకుంటాం. బావా, మనం అందరం ఇక్కడే పడుకున్నాం. ఇంతమంది మధ్యలో ఇక్కడ ఎలా పడుకుంటావే? మన ఫ్లాట్కి వెళ్ళి పడుకుందాం పదా. బావా, నీకు నాకు పెళ్లి కాలేదు. అవును, కాలేదు. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో పడుకోకూడదు. అవునవును, అది ధర్మసమ్మతం కాదు. నువ్వు ఇక్కడే పడుకో పాప. అవునమ్మా, ఇక్కడే పడుకో. కళ్యాణి పాప, నువ్వు ఏడు పడుకుంటేనే మా అందరికి బాగుంటది. ఏంట్రా బాగుండేది? పద మన రూమ్కి వెళ్ళి పడుకుందాం. మీరందరూ ఇక్కడే పడుకోండి, నేను వెళ్ళి ఆ గదిలో పడుకుంటా. అమ్మయ్యా. ఓం తుస్. ఎవడ్రా నన్ను ఇలా కట్టేసింది? నేనే సార్. చెకోడిగా ఇటారా. నేనే కట్టేశాను సార్. ఎందుకు కట్టేశావురా? ఎందుకు కట్టేశారంటే రాత్రిపూట లేచి మా మరదలు గదిలోకి వెళ్తారేమో అని భయంతో కట్టేశాను సార్. ఎంత ఉన్నారు ఏదో పనులు చేసేది మీరు, కట్టేసేది నన్ను. ఒంటి మీద బట్టలు లేకుంటే ఏదో పనులు చేసినట్టు కాదేంట్రా? ఒంటి మీద బట్టలా? రాత్రి మన ఇంట్లో దొంగతనం చేసినట్టుకుంది అయ్యారు. బట్టలు డబ్బులు అన్ని దొంగతనం చేసేసినారు అయ్యారు. అవును సార్, నా జోలే, అందులో డబ్బు, బంగారం, ఆఖరికి నా విగ్గు కూడా తీసుకుపోయారు సార్. భాస్కర్, నా పర్సు నెలలో నుంచి చెల్లించిన చైన్ కూడా పట్టుకుపోయారా? ఈ ముందు నాకు అట్లిప్పండ్రా. ఈ పరిస్థితి ఎలా ఉంటే పాపం లోపల అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో. సార్ సార్ సార్, నా మరదలు కనబడతలేదు సార్, దాని కూడా దొంగలు ఎత్తుకుపోయి ఉంటారు. ఇంకో మాట, మీ బెడ్రూమ్ లో బీరువా ఖాళీ అయిపోయింది సార్. ఏంటి, నా బీరువా కూడా ఖాళీ చేసిందా? నాకెందుకో దాని మీదే డౌట్ గా ఉందా. ఇదంతా అమ్మాయి చేసి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాను సార్, నా మరదలు అలాంటిది కాదు. ఇలా అనిపించింది మాట. అమ్మా, ఒరే ఎద్దవా, ముందు అమ్మాయికి ఫోన్ చేయి. ఫోన్ అని ఉందా లేదా? అమ్మా ఉంది, ఉంది బాబాయ్. హలో
కళ్యాణి నువ్వు బానే ఉన్నావు కదా? ఎవరు మాట్లాడేది? నేను నీ బావని చెకోడి. ఒకసారి ఊడ్చేశాక ఇక వరుసలు పనిచేయవు. ఫోన్ పెట్టి. సార్ అంతా ఇదే చేసింది సార్. నేను చెప్పాను కదరా నిన్ను. అసలు ఎవరు అది? తెలీదు సార్. ఫోన్ చేసి బావా నేను నీ మరదల్ని అన్నది. నిజంగా అది నా మరదలేమో అనుకున్నాను. పిల్లలతో గొడవ పడితే ఎంత నష్టం జరుగుతుందని అనుకోలేదు భాస్కర్. కొంచెం ఫోన్ చేసి జరిగింది మా ఆవిడ చెప్పు. ఎందుకు నువ్వే చెప్పుకోవచ్చు కదా. నమ్మదు భాస్కర్, రాత్రంతా పేకాటాడి బట్టలతో సహా అన్ని పోగొట్టుకుని అనుకుంటది. అయ్యా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఏముంది, మళ్ళీ గుడిమెట్ల మీద కూర్చొని ఆడుకోవడం మొదలెట్టాడు. 10 లక్షలు సంపాదించాక ఇంకో మరదలు వస్తుంది. హలో ఏమండి? రాజు, ఆ బీర్వాలో నల్ల పూసల దండ పెట్టాను, తెచ్చుకోవడం మర్చిపోయాను. అది జ్ఞాపకం చేసి జాగ్రత్త పెట్టండి. అది మీతో సమానం. నాకు మీ ప్రాణం ఎంతో ఆ గొలుసు అంతే, మర్చిపోద్దు. అంటే ఇది వెళ్తా వెళ్తా నా ప్రాణం కూడా తీసుకెళ్ళిందా?